దాన్ని బట్టే చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇక చెప్తూ పోతే ఒకటి రెండు కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు వనరులు విధ్వంసం, చివరికి ఫ్లోరోసిస్ లాంటి వ్యాధితో ఆ తమ్ముడు అంశాల స్వామి అనే తమ్ముడిని జలసాధన పోరాటం చేసిన దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకుపోయి ఆఖరికి ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండుకోబెట్టిన సమస్య పరిష్కారం కానీ దైన్యం. మరి 10 కిలోమీటర్లు నడుస్తూ నీళ్లు తెచ్చుకునే దయనీయమైన పరిస్థితి. బొంబాయికి వలసపోయే దుస్థితి, నెర్రెలు బారిన నేలలు, చెబుతూ పోతే పగలని గుండె లేదు, మరి చెదరని కళ లేదు, చెదరని స్వప్నం లేదు, తడవని కళ్ళు లేవు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క నల్లగొండ జిల్లాలో, నల్లగొండ అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఫ్లోరోసిస్ దెబ్బకు 2 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 2 లక్షల మంది చివరికి వలసపోయే దుస్థితి, మానవరహిత జిల్లాగా, మానవరహిత ప్రాంతంగా నల్లగొండ జిల్లా మారిపోతుంది అని ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చివరికి చెప్పే దుస్థితి వచ్చింది ఆనాటి తెలంగాణకు. నెక్స్ట్ స్లైడ్. మరి ఆ రోజు కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు ఎంతోమంది గలమెత్తినారు, పాటలు రాసినారు. మిత్ర రాసిండు ఆనాడు పాట, ప్రముఖమైన పాట, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోన అంటూ పాలమూరు గోసను తన గాత్రం రూపంలో, తన పాట రూపంలో మిత్ర చెప్పిన. అదేవిధంగా మా గోరేటి ఎంకన్న సేతాన మేడుందిరా తెలంగాణ శైలాన్ని బీలాయరా అంటూ ఆనాడు గలం విప్పిన. మరి ఎన్నడూ కూడా దాని గురించి మాట్లాడిన ఒక్క నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కానీ తెలంగాణలోని ఇతర నాయకులు కానీ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. చివరికి సదాశివుడు గారు మా ఆదిలాబాద్ జిల్లా సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు, వారు కూడా కవి, వారు కూడా రాసినారు, తలాపున పారుతుంది గోదారి మన చేను మన చెలుక ఎడారి. అంటే ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఏ కవిని, ఏ గాయకుడిని, ఏ సాహితీవేత్తను, ఏ జర్నలిస్టును, ఏ ప్రజా సంఘాల నాయకుడిని అడిగినా వాళ్ళు ఆనాడు తెలంగాణ యొక్క దయనీయమైన పరిస్థితిని కళ్ళకు కట్టొచ్చినట్టు చూపిన పరిస్థితి. మరి ఆ రోజుల్లో, అప్పుడున్న పరిస్థితుల్లో 1969లో జరిగిన ఉద్యమం విఫలమైన తర్వాత 69లో 371 మంది ఆనాడు విద్యావంతులు, విద్యార్థులు తెగించి పోరాడితే, ఆనాడు 370 మంది ప్రాణత్యాగాల తర్వాత కూడా మరి ఒక్కసారి ఆ ఉద్యమం విఫలమైన తర్వాత మళ్ళీ దాదాపు 32 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. మరి ఎవరూ లేరు కదా అని చెప్పి చెలరేగిపోయిన సమైక్యవాదులు, వారికి తొత్తులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, చివరికి ఏమైంది పరిస్థితి అంటే, నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టు అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం తీసుకున్నా తీరని వివక్ష, తీరని అన్యాయం ఆనాడు తెలంగాణది. మరి ఇప్పుడే చెప్పినట్టు నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డలేడు, గుండెలు పగలని తెలంగాణ గడపలేదు అంటే అతిశయోక్తి కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతోమంది కవులు, కళాకారులు, విద్యావంతులు, ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు, వీరందరూ కూడా ఆనాడు తమ ఆర్తిని, ఆవేదనను వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. కళ్ళల్లో ఇక నీళ్ళు ఇంకిపోతాయేమో అనే పరిస్థితుల్లో పిడికిలి బిగించి సమరశంఖం పూరించింది మా నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. 2001లో, ఎందుకంటే చాలామంది వాళ్ళ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళే తెచ్చినామని, మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకసారి అందుకే మీకు ఏం జరిగింది తెలంగాణ పోరాటంలో, ఎన్ని రకాల రాజీనామాలు, ఉప ఎన్నికలు, దీక్షలు, అమరుల ప్రాణత్యాగాలు, ఎన్ని పోరాట రూపాలు,
కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు, నిండిన జైళ్లకు లెక్కలేదు, పేలిన తూటాలకు లెక్కలేదు. ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని, నియంతృత్వమని. కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు, నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినరో వాళ్ళ చేతుల్లోనే, కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత, ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 2014 జూన్ 2 నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినారు. చేపట్టిన నాడు పరిస్థితి ఏంటి అంటే, ఆ రోజు ఆర్థిక చిక్కులు ఒకవైపు, చాలామంది ఇలా కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. 9 ఏళ్ల తర్వాత అదేదో కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు, ఇదేదో 50 ఏళ్ల నుంచి ఉన్న రాష్ట్రం అన్నట్టు మాట్లాడుతున్నారు. కొత్త రాష్ట్రం, ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు, మరొక వైపు రాజకీయ కుట్రలు. ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం, ఇది ఒక విఫల రాష్ట్రం, తెలంగాణ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, నాట్ వయబుల్ స్టేట్ అనే కుట్ర ఒకవైపు. ఇంకోవైపు విభజన చట్టం అమలు కాదు, ఆ అమలు కష్టాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో. ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలు పూర్తి కాలే. ఒకవైపు 2700 మెగావాట్ల విద్యుత్ లోటు, మరొక వైపు వారసత్వంగా సంక్రమించిన తాగునీటి, సాగునీటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవి రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా ముందున్న సవాల్. ఆ రోజు మేము వెరవలేదు. కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే మాట్లాడిన మాటలు, బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళీ ఈస్ట్ వెస్ట్ జర్మనీ ఒకటైనాయి, అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి. ఇంకోవైపు సరే పేర్లు ఎందుకు కానీ కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం, ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి, శిథిలమైన తెలంగాణ, జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన. నెక్స్ట్ స్లైడ్. మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకు ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో, ఫిస్కల్ ప్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన, ప్రముఖ ఎకానమిస్ట్, ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని ఆ రోజు కోల్ ఇండియా సిఎండిగా ఉన్న నరసింహరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణకు రమ్మని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి మాకే అన్నీ తెలుసు, మేమే చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ఒక క్రమశిక్షణతో ఒకవైపు పరిపాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొని పోతూ మరొక వైపు పాలనా ప్రాధాన్యతలు. మాకున్న సవాల్ ఏంది ఆ రోజంటే, ఎన్నో సవాళ్ళు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది, ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి. అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో, మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి. ఇంకోవైపు నీళ్లు, నిధులు, నియామకాలన్నాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేటోళ్ళు, నదులు కిందున్నాయి, నేలలు పైనున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తాయి మీకు, మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన. మరొక వైపు అడుగంటిపోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాల్. మరొక వైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాల్. ఆకలి చావులు, ఆత్మహత్యలను ఆపడం, ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాల్. బీడువారిన రైతుల జీవితాలను, బతుకులను బాగు చేయడం మరొక సవాల్. క్షీణించిన శాంతి భద్రతలు, హైదరాబాదులో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లోల ప్రాంతాలు, వీటిని పటిష్టపరచడం మరొక సవాల్. తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాల్.
పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు. విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాల్. నెక్స్ట్ స్లైడ్. ఇదొక వైపు. మరొక వైపు ఇవాళ నేను 6.5 ఏళ్ళు అని పెట్టిన అక్కడ. మీరు అడగవచ్చు 6.5 ఏళ్ళు ఏంది, మీరు పరిపాలించింది 9.5 ఏళ్ళు కదా అని. వాస్తవంగా చెప్పాలి అంటే 2 ఏళ్ళు